వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఏటు వ్లాగ్స్ అండి అందరికీ. ఈరోజు నేను వడలు చేస్తున్నా. వడలంటే అదేదో పెద్ద విశేషమా, అందరూ చేసుకునేవి కదా అనుకోవచ్చు మీరు. ఈ మినుములతో చేసే వడలు కదనమాట. తినడం అయితే చాలాసార్లు తిన్నా కానీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. నేను చేయడం వల్ల కాదు, ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చినాయి అని చెప్తున్నా. అందుకే నార్మల్గానే వీటికి రుచి అంత ఉంటుంది అనమాట. వీటిని బొబ్బర్లు అంటారు. మా సైడ్ వీటిని ఎక్కువ పండిస్తూ ఉంటారు. నేను చిన్నప్పుడైతే అసలు ఇవి పండించే వాళ్ళే కాదు, అలసందలని వీటిలాగే ఉంటాయి అన్నమాట. అవి కూడా విత్తనాలు, కాకపోతే అవి కొంచెం సన్నగా ఉంటాయి. అవి ఎక్కువ పండించేవాళ్ళు. ముందైతే ఇంక వీటిని ఒక 2 గ్లాసులు పోసేసి నీళ్ళు పోసి నానబెట్టేసిన. మధ్యలో పచ్చెనగపప్పు కూడా వేసినా కానీ అది వీడియోలో మిస్ అయింది ఎక్కడో. ఆ తర్వాత నానిన తర్వాత వీటిని ఒక చిల్లులు డీస్లో కొంచెం సేపు ఉంచాలన్నమాట. అలాగే ఎందుకంటే ఈ అసలు వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది వీటిల్లో. మనం మిక్సీ పట్టుకునేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్కలు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా అంటే అంత మెత్తగా కాదు, కొంచెం కచ్చా పచ్చగానే ఉంది. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంక అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఎక్కువ కొత్తిమీర వేసిన నేనైతే. అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఇంక పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా పొయ్యి మీద బాండిలు పెట్టి అవి వేగడానికి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇలా వడల్లాగా చేసుకొని వేసుకోవడమే. వీటల్లోకి చికెన్ కూర అయితే చాలా బాగుంటుంది, కానీ నేను ఉల్లిగడ్డ కారం చేసిన అనమాట. ఉల్లిగడ్డల్ని మెత్తగా మిక్సీ పట్టేసి కొంచెం కారం ఉప్పు వేసి తాలింపు పెట్టేసిన. అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నిజంగా మా ఇంట్లో అందరికైతే చాలా బాగా నచ్చినాయి. అందరు చాలా ఇష్టంగా తిన్నారు. ఇప్పటిదాకా ఈ వడలు మీలో ఎవరైనా టేస్ట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఈ టేస్ట్ మిస్ అయిపోతారు మీరైతే కన్ఫామ్గా. ఇప్పుడే ఎవరైనా ఛానల్ని చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కొంచెం క్లిక్ చేయండి. అప్పుడే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ చేస్తుంది యూట్యూబ్.